Hello friends, welcome back to Sangeeta's kitchen. Today special dish is getting ready. So అందరి ఇంట్లో బాంబినో వండుకోవడం అనేది సహజం. చాలా మటుకు రెగ్యులర్గా ప్రతి హౌస్ హోల్డ్ తెలుగు ఇంట్లలో అనుకుందాం, నార్త్ ఇండియన్స్ అయినా కూడా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఏంద్రా అంటే కామన్గా బాంబినో అని చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు చేస్తున్న బాంబినో యూనిక్. ఎందుకు మీకు కొంచెం సేపు తర్వాత అర్థమవుతుంది. సో అది ఏంటి అనే దానికి జస్ట్ కీప్ వాచింగ్ దిస్ వీడియో. సో బేసికల్లీ ఇట్లా ఫ్రై చేసుకోవాలి, కాస్త అది మాడకుండా కూడా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే మాడిన స్మెల్ వచ్చేస్తుంది. సో బేసికల్లీ యూ మస్ట్ స్టే అండ్ మేక్ ష్యూర్ దట్ ద బాంబినో విల్ నాట్ బర్న్. ఆమె కరెక్ట్ సంగీత గారు? కొంచెం సంగీత అలిగిందండి, జరుగుతుంటాయి కదా మూడు పిల్లల మధ్యలో. సో ఇవాళ నవ్వకపోవచ్చు వీడియో అయినా కూడా నేను ఫుడ్ బ్లాగ్ తీస్తా. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే మానవుని పని. సో ఇట్లా అయిపోయింది, ఫ్రై అయింది, కరెక్ట్గా ఫ్రై అయింది అంటవా? చూసిండ్రా చూడండి, అలిగింది మేడం. ఇట్లా అలుగుతుంటారు, మన పని మనం చేసుకోవాలి. నూనె పోసుకుంది. సో ఎంత ఆయిల్ వేసుకోవాలండి? అది అట్లా ఉంటుంది అనమాట. సో అర్థమైపోయింది కదా, కనిపిస్తుంది కదా, మీకు కూడా కనిపిస్తుంది కదా, వేసుకోండి. మీరు కూడా సేమ్ అంతనే వేసుకోండి. ఓకే, కంటిన్యూ చేస్తుంటుంది. ఓకే, తిడుతుంది. ఒక్క నిమిషం, ఏమన్నా ఇరిటేట్ చేసేదంతా నీకు అవార్డు ఇవ్వాలా అంటున్నా. ఓ థ్యాంక్ యూ. ఏమంటుందంటే ఇరిటేట్ చేయదంట, నాకు అవార్డు ఇస్తుందంట. సో బేసికల్లీ ఏదో ఒకటి అవార్డు అయితే వస్తుంది. హ్యాపీ, వెరీ హ్యాపీ. ఏదైతే వెళ్ళదండి పిల్లం అవార్డు ఇస్తుందంటే దానికంటే కావాల్సిందేది. సో నెక్స్ట్ ఏం వేసిందంటే ఇది బిర్యానాక. సో బిర్యానాకి వేసింది, తర్వాత ఆనియన్స్ వేస్తుంది. సాజాము కొంచెం మంచి మూడ్లోకి వస్తుందండి. సాజీర వేస్తుంది మేడం. ఓకే, మళ్ళీ హోల్డ్. కరివేపాకు వేసుకోవాలండి. అంటే ఒక 6 to 7 అలా కొమ్మ నుంచి తెప్పుకొని ఈ కడాయిలు వేసుకోవాలి. ఏంది సీక్రెట్ అనేది కాసేపట్లో మీకు అర్థమవుతుంది. సో సీక్రెట్ రెసిపీ ఏంట్రా అంటే చెప్పండి సంగీత గారు. మ్యాగీ మ్యాజిక్ మసాలా. సో మ్యాగీ మ్యాజిక్ మసాలా ఇప్పుడు ఈ బాంబినోలో వేస్తే అదే అద్భుతమైన టేస్ట్ తీసుకొస్తుంది. కానీ మ్యాగీ మసాలా వేసినందుకు టేస్ట్ వస్తుందా అంటే కాదనే చెప్పుకోవాలి. ఎందుకు టేస్ట్ వస్తుంది అంటే ఇదిగోండి ఈ అమ్మాయి చేస్తుంది. ప్రస్తుతానికి కోపంగా ఉంది. సో కొంచెం పైన లేపండి ఇట్లా ముఖం. సో బేసికల్లీ ఇంకా మూడ్లోకి రాలేదు, క్రాక్ మూడ్లోనే ఉంది కాబట్టి చెప్పలేము. బాంబినో మంచిగా కావచ్చు, మంచిగా కాకపోవచ్చు, అదృష్టం బట్టి ఉంటుంది. వాతావరణం మొన్న పెట్టినా కదండి, వాతావరణం మారినట్టు వీళ్ళు మారుతుంటారు. సో ఇట్లా మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని షేక్ చేసుకుంటా చేయండి. మళ్ళీ చేయండి ఒకసారి ముద్దుగా చేసి అట్లా చేయండి. అమ్మ బాబాయ్ అంటే అర్థమైపోయింది. ఎట్లుంటుందండి, ఎంత ప్రయత్నించినా కూడా మనుషులు వెళ్ళామంటే అంతే. ఆనియన్స్ని ఇట్లా మంచిగా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే టేస్ట్ రాదు. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేస్తారు. కొంచెం మా ఆవిడ రివర్స్ అండి, ఫస్ట్ వేస్తారు. కానీ అంటే నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన అని చెప్పినా కదా, మేమైతే ఫస్ట్ వేస్తుంటే. కానీ నువ్వు చేరాలంటే నీ రెసిపీ లేదు ఇది. సో నెక్స్ట్ ఇట్లా ఫ్రై చేయాలి. కొంచెం అది చిల్లుతుంది. సో చిల్లినప్పుడు మన చెయ్యి దగ్గర పెడితే వాళ్ళు సంతోషపడతారు పిల్లలు. కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి, జట్లా దూరం పెట్టుకోవాలి. రికార్డు తీస్తున్నాం కదా, కెమెరామెన్ శంకర్ నారాయణతో గుసాలో ఉన్న సంగీత. ఓకే, నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందండి. తర్వాత కొంచెం కారం, పించు, అన్నేసి చూడు, నన్నేసి చూడు, ఉప్పు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుడు మీకు బాగా అలవాటే కాబట్టి బాగానే చేస్తారు మీరు ఆడోళ్ళు. మీకు జోహార్లు. వాటర్ పోయండి, కలపండి, బాగా కలపండి. ఇలా సేమ్ కలుపుకున్నాక ఎంతసేపు పెట్టేసానండి? బాయిల్ కావాలి. సేమ్ ఇప్పుడు ఎట్లా మేడం బాయిల్ అవుతుందో అట్లా బాయిల్ కావాలి.
అంటే బాగా పొగలు రావాలండి. ఒకరి షేప్ ఓ బాబా అట్లనే రావాలండి పొగలు. ఇళ్ళ కూడా పొగలు రావాలి. ఓ బాబా ఇప్పుడు ఇదండి మెయిన్ వేసింది ఒక ప్యాకెట్. అంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తుంది. ఆయనతో మీరు కొంచెం క్వాంటిటీకి మొత్తం మ్యాజిక్ మసాలా అయితే మీ ఆయన పని మ్యాజిక్ అయిపోతుంది. సో చూసేసుకోండి. ఇక క్వాంటిటీ ఇంత బ్యాంబినోకి ఇంత మ్యాజిక్ మసాలా 3 ప్యాకెట్స్ దారిలోకి వస్తుందండి. వస్తారు ఎవరి గురించి తప్పదు వాళ్ళకి తప్పదు మనకు తప్పదు. అట్లా మంచిగా ఇట్లా బాయిల్ కావాలి. బాయిల్ అయినాక నెక్స్ట్ ఏం చేస్తుంది కంటిన్యూ చేద్దాం ఉండండి. అయితే మీకు మొన్న చెప్పినా కదండి టమాటో పప్పు నా భూతో నా భవిష్యత్ చేస్తుంది అని. సంగీతాస్ కిచెన్లో మ్యాజిక్ మ్యాగీ బ్యాంబినో ఒక పక్కన రెడీ అవుతుంటే అటు పక్కన ఆల్రెడీ టమాటో పప్పు. యాక్చువల్గా నేను ఈ వ్లాగ్ కూడా చేయాల్సింది, ఇవాళ మిస్ అయిపోయినా. కానీ మా ఇంట్లో 365 డేస్లో 320 డేస్ టమాటో పప్పు మోస్ట్లీ ఉంటుంది. సో ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా ఈ వీడియో తీయాల్సిందే. ఎందుకంటే ఇంత గొప్పగా మీకు భారతదేశంలోనే అని చెప్పను కానీ మొత్తం ప్రపంచంలోనే ఉండకపోవచ్చు అనేది నా భావన. సో దానికి నా వైఫ్ ది ఎక్స్ప్రెషన్, మేడం ఏం లేదండి ఏం లేదు, నో ఎక్స్ప్రెషన్ డే టు డే ఇట్లా అండి. కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, చాలా కష్టం. అది చూడు మళ్ళీ కోపం. సో బేసికలీ ఆ టమాటో పప్పు రెసిపీ ఎప్పుడు చూపిస్తారు మేడం మీరు సంగీత కిచెన్ గారు? ఓకే, ఇక్కడికి హోల్డ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఉండండి. ఇప్పుడు మీరు ఇది కలుపుతున్న చెంచాని ఓన్లీ కిచెన్ పర్పసే యూజ్ చేయాలండి. ఇది ఇంకా దేనికి యూజ్ చేయొద్దు, ఓన్లీ కిచెన్. ఎందుకు ఇది దోశలు వేసడానికి ఇట్లా కలపడానికి వాటికి వీళ్ళు తయారు చేసారు. అంతేగాని దీన్ని ఇంకెవ్వరిపైన ప్రయోగాలు చేయొద్దు. అది మా ఇష్టం. చాలా డేంజర్ అవుతుంది. మల్టీపర్పస్ హత్యార్ ఇది. కుకింగ్ ఎట్లా నడుతుందండి మళ్ళీ చేయబెడుతుంది. సో చూసుకోవాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. తప్పదు అంటే మనకు. అంటే నువ్వు ఐఏఎం చేసి నాకొకటనే ఐఏఎం చేయలేదు, నేను ఐహెచ్ఎం చేసినలే. ఐఏఎం అంటే మళ్ళా ఐహెచ్ఎం చేసి నాకొకటనే పెట్టేసినావా? నువ్వు ఐఏఎం చేసినావు, నేను ఐహెచ్ఎం చేసిన. సో ఇట్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక నేను టేస్ట్ చూసే వంశంలో పుట్టలేదండి. టేస్ట్ చూసే వంశంలో పుట్టకుండా భోజనం చేసే వంశంలో పుట్టిన. నవ్వండి. చూడండి అసలు ఎంత మంచిగా నవ్వుపించినా కూడా నవ్వట్లేదండి. ఆవిడ కాస్త కోపం వచ్చిందంటే అయిపోతుంది ఇలా పని. వాషింగ్ టాప్లో ఉంటుంది, వాషింగ్ మిషన్ మాది. నేను బట్టను కాబట్టి సరిపోయింది, లేకుంటే వేసేస్తుండే అండి. చాలా డేంజరస్. బ్యామినో కంటే ఎక్కువ ఆమెను చూపిస్తుంది. ఓకే, ఇట్లా కోపంలో కూడా ఎంత అందంగా ఉంటారండి వైఫ్స్. ఇప్పుడు చూడండి, ఇక ఇప్పుడు వస్తున్నది. అయితే మీరు ఇది ఎంటీఆర్, ఫ్యాబ్స్టా ఇంకా బ్యాంబినో దగ్గర నుంచి ఈ వర్మిసాలి తెచ్చుకొని కాస్త ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే అండి, ఇప్పుడు బాగా బగ బాయిల్ అయిన వాటర్లో, మసాలా వాటర్లో వర్మిసాలి వేసేస్తుంది. మొత్తం క్వాంటిటీ వేసేయండి. ఫ్రై చేసుకొని పెట్టుకున్న వర్మిసాలి పక్కన అది తీసుకొని ఆ మసాలా వాటర్లో వేసేసుకున్నాక ఎంతసేపు బాయిల్ పెట్టుకోవాలి మేడం? వాటర్ అంతా పోయేవారికి దీన్ని మూత పెట్టుకోవాలి. కోపం అంతా పోయేవారికి మనం మూతి మూసుకోవాలి. నవ్వుతుందండి, నవ్వండి. కెమెరా చూపిస్తుంది, అవుతుంది. నవ్వులో కూడా బాగుంటుంది మీరు. ఇప్పుడు కోపంలో ఎందుకు? దేవుడు అందం ఇచ్చినప్పుడు ఆ అందం పైన నవ్వు కూడా ఉంచుకోవాలి. అయితే పెళ్లిగాని ప్రసాద్లు టెన్షన్ పడకండి. ఈ బ్యాంబినో కుక్ అవుతుంటే ఒక చిన్న విషయం కూడా చెప్తా. పెళ్లిగాని ప్రసాద్లు అస్సలు టెన్షన్ పడకండి. నేను నల్లగున్నా, నేను లావున్నా, నాకు జుట్టు లేదు అట్లా అనుకుంటే నేను కూడా చాలా బ్లాక్. చూసారు కదా నా వీడియోస్.
కానీ నేను ఎప్పుడైతే బ్యూటిఫుల్ గర్ల్ని చూసినానో అప్పుడు మంచి హెయిర్ స్టైల్ పక్కగా ఉంటాయి, అది వేరే విషయం. కానీ నల్లగా అయితే సేమ్ కృష్ణుని కలరే మనది. సో పెళ్లిగాని ప్రసాద్ టెన్షన్ పడిపోయి ఆగమాగం చేయకండి మీ పేరెంట్స్ని, అవుతుంది. టైం రాగానే నాకు ఎట్లయితే బ్యూటిఫుల్ వైఫ్ దొరికిందో మీకు కూడా దొరుకుతుంది. ఏం టెన్షన్ పడకండి, కాస్త ఓపిక పడండి. అర్థమవుతుందా? ఇగో ఇది ఎట్లయితే బ్యాంబినో తినాలంటే కాస్త ఓపిక ఉండాలి కదా. ఇదంతా కుకింగ్ ప్రాసెస్ కదా. అట్లనే లైఫ్ కూడా దేవుడు ఆల్రెడీ నీకు రాసి పెట్టి ఉంటాడు. ఎన్నో అక్కడ పుట్టుంటుంది, కాస్త డిలే అవుతుంది అంతే. సో దాని గురించి వరి అయిపోయి డిప్రెషన్ లేకపోయి ఆగమాగం అయిపోయి అంత పెంట చేసుకోకండి. వస్తుంది టైం రాగానే. నాకు నల్లగా ఉంటాను, నేను నల్లగా ఉన్న బ్యూటిఫుల్ వైఫ్ నాకు ఎట్లయితే భార్యగా దేవుడి వరం ఇచ్చిండో అట్లనే మీకు కూడా జరుగుతుంది. ఓకేనా? అది చెప్పినాక ఇప్పుడు నా కోపంలో ఉన్న భార్య కాస్త మూత పెట్టింది. ఎంతసేపు పెడతావు మేడం? చెప్పినా కదా, మీకు కూడా చెప్పినా కదా నేను. వాటర్ అంతా అది చూడండి, టమాటో పప్పు, దాని కూడా కోపం పెరిగిపోతుంది. టమాటో పప్పు కూడా నువ్వు ఇట్లా ముట్టుకున్నావా? నాకు టమాటో పప్పు గిన్నెని ముట్టుకున్నావా నువ్వు? ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లా అట్లా ఒకటేసారి విజిల్ పైకి వచ్చేసి సాయిదా ముద్ద అందుకే నేను చెప్పిన ఇట్లాంటివి ఎప్పుడైనా కూడా ఓన్లీ కుకింగ్ పర్పస్ యూజ్ చేయాలి. హస్బెండ్కి ప్రేమ ఉంటే సరిపోతుంది. అయిపోయిందండి, అది బంద్ చేసింది. దానిది కోపం తగ్గిపోయింది, దీనిది కోపం తగ్గిపోయింది. మరి ఈ రెండు చేస్తున్న మేడంది తగ్గిపోయింది. అయిపోయింది, సెట్ అయిపోయింది అది. సో కాస్త ఇట్లా మెత్తగా కాకుండా కూడా చూసుకోవాలి కదా మేడం, అది చాలా ఇంపార్టెంట్. నేనంటే అందాజగా వాటర్ వేసిన క్వాంటిటీ, అదర్వైజ్ ఒక గ్లాస్ బ్యాంబినోకి ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ బ్యాంబినోకి 1 గ్లాస్ వాటర్ ఇస్ సఫిషియెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. 1 గ్లాస్ బ్యాంబినోకి 1 గ్లాస్ వాటర్ ఇస్ సఫిషియెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. వేసింది నాకు అలవాటు కాబట్టి నేను అందాజగా వేసేసాను. ఓకే ఓకే, వెరీ నైస్. So now the Maggi Bambino is ready. వావ్. సో ఫైనల్ గా మ్యాజిక్ అంటే మ్యాజిక్ అట్లా చెప్పద్దు, అద్భుతమైన మ్యాగీ మసాలా బ్యాంబినో ఫ్రమ్ హూ సంగీత ఈజ్ రెడీ. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, నేను, సంగీత, మా అక్క వచ్చింది, మా మమ్మీ, ఇంకొక మమ్మీ, అందరం కలిసి ధూమ్ధామ్ ఎంజాయ్ చేస్తాం మ్యాగీ మసాలా. ఇంకొక మమ్మీ అంటే కన్ఫ్యూజ్ కాకండి, మా డాడీకి ఒకటే భార్య. ఇంకొక మమ్మీ సంగీత వాళ్ళ మమ్మీ, సంగీత వాళ్ళ మమ్మీ కూడా నాకు మమ్మీ. సో నాకు 2 మమ్మీలు, ఒకటి నా మమ్మీ, ఇంకొకటి నాకు నా మమ్మీ, ఆమె కూడా నా మమ్మీ. ఓకే, సో మేమందరం కూర్చొని ధూమ్ధామ్ ఇప్పుడు మ్యాగీ మసాలా బ్యాంబినో ఎంజాయ్ చేస్తాం. దాంతోపాటు ఇది మటుకు మిస్ కావద్దు. ఈ ఫుడ్ వ్లాగ్ నేను యాక్చువల్గా చాలా ముందు చేయాలి, ఎందుకంటే మొత్తం నా కజిన్స్ అందరు ఫ్యాన్స్ ఆఫ్ టమాటో పప్పు ప్రిపేర్డ్ బై సంగీత. ఇది కాస్త వైరల్ 100% అవుతుంది అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. టమాటో పప్పు దుమ్ము దులిపేస్తుంది. కుదిరితే మేము యూఎస్ కూడా ఇన్వైట్ చేస్తారేమో, హౌ టు ప్రిపేర్ టమాటో పప్పు. సో చూసాం మరి. ఇంతతో ఈ వీడియో సమాప్తం. థ్యాంక్ యూ. ఫైనల్లీ మేడం నవ్వింది. ఇక్కడ బ్యాంబినో కూడా రెడీ అయిపోయింది. కానీ ఆ విజిల్లో ఇంకెందుకు కోపం వస్తుంది? వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఉంటాను మరి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ గుద్దండి. ఎంతసేపు ఫేమస్ చేయకుండా కూర్చోకండి, మమ్మల్ని కూడా ఫేమస్ చేయండి. మంచిదే కదా, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. మేము ఎప్పుడైతే హ్యాపీ ఫీల్ అవుతామో ఆ బ్లెస్సింగ్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మా బ్లెస్సింగ్స్ అనకూడదు, చాలా పెద్ద మాట. మా హ్యాపీనెస్ విల్ బికమ్ blessings for you. Please do subscribe. Love you all. Take care. We will enjoy Maggi masala, and you also try to prepare this at home and enjoy with your family. Love you all. Take care. Please do subscribe. One last word from you. Thank you so much. Love you all. Subscribe చెప్పాలి, అది ఇంపార్టెంట్. Please do subscribe. Thank you. Thank Bye. you.